హాయ్ అండి. ఇక్కడ మా పాప చికెన్ మోమోస్ అడిగిందనేసి ప్రిపేర్ చేస్తున్నాను. ఒక కప్పు మైదా తీసుకోండి. కొంచెం సాల్ట్ తీసుకొని మిక్స్ అయ్యేలా కలుపుకోండి. కాస్త వాటర్ పోసుకొని చపాతీ ముద్ద అయితే ఎలా కలుపుకుంటామో అలానే ముద్ద కలుపుకోండి. కలుపుకున్నాక కాస్త ఆయిల్ని అప్లై చేయండి. అందులో ఆయిల్ వేసేసి మళ్ళీ బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ బాగా కలుపుకోండి. మూత పెట్టేసి కవర్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు 4 టమాటాలు తీసుకున్నాను నేను మీడియం సైజు. దాన్ని మధ్యలో అలా కట్ చేసేసి ఒక 4 వెల్లుల్లి రొబ్బలు, ఎండుమిర్చి, మీకు కారం ఎంత కావాలంటే అంత తీసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి దాన్ని. ఈలోపు చికెన్ ఉంది కదా, చికెన్ బాగా వాష్ చేసుకొని సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, చికెన్ని పేస్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి టమాటాలు అవి ఉడికిపోయిందండి. దాన్ని బాగా చల్లారనివ్వాలి. పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కొత్తిమీర అన్నీ వేసేసుకొని బాగా కలుపుకోవాలి. మొత్తం చికెన్కి అంతటికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను స్పూన్తో చూపిస్తున్నాను కానీ స్పూన్ కాకుండా చేతితో కలిపేసుకోండి. వీడియోలో కదా అనేసి మనం కొంచెం స్టైల్గా చేసేస్తున్నాం స్పూన్తోని. సో స్పూన్ ఏం కాకుండా చేతితో కలిపేయండి. ఇందులోనే సాల్ట్, కొంచెం పెప్పర్ పౌడరు, అంతే, ఇంకేం యాడ్ చేయని అవసరం లేదు. మొత్తం మళ్ళీ కలిపేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోండి. కలిపేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం పిండి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పిండిని చాలా చిన్న సైజు అనమాట, మీకు వీలైనంత చిన్న సైజులు తీసుకొని, నేను కాస్త పెద్దగానే తీసేసుకున్నాను ఇక్కడ. తీసుకొని ఇదిగోండి చేతిలో సరిపోయేలాగా చిన్న చిన్న పూరీలాగా అన్నీ పామేసుకోవాలి. పామేసి పెట్టేసుకోండి. ఈ టమాటాలు ఉన్నాయి కదా, ఆ తొక్కలన్నీ రిమూవ్ చేసేసి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక దాంట్లోని ఆయిల్ పోసుకొని సన్నగా తరుక్కున్న వెల్లుల్లి రొబ్బలు వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత టమాటా ప్యూరీని అందులో వేసేసుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా వేసేసి బాగా ఉడకనిచ్చి దగ్గరికి చేసుకోవాలన్నమాట. దగ్గరికి అయిపోవాలి బాగా. 1 స్పూను సోయా సాస్ కూడా వేసేసుకోండి ఉంటే. సోయా సాస్ లేకపోతే స్కిప్ చేసేసేయండి, ప్రాబ్లం ఏం లేదు. వేసుకొని బాగా కలిపేసుకొని దగ్గరికి టమాటా పచ్చళ్ళగా అయిపోవాలి. అది ఇంకా మనకి అదిగోండి అలాగ అవ్వాలి. మొత్తం అంతా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు నేను చికెన్ కలుపుకున్నాను కదా, అది మీకు ఎలా నచ్చితే ఆ షేప్లో అలా పెట్టేసుకోండి. నాకు అన్నీ ఒక్కొక్కటి ఒక్కో రకానికి వచ్చినాయి అనమాట షేప్స్. ఫస్ట్ టైం కదా చేయడం, అలా చేస్తూ ఉంటే అలవాటు అయిపోద్ది. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. స్టీమ్ ఇచ్చుకోవాలి. ఇడ్లీ రేకులు ఉన్నాయి నా దగ్గర. ఇడ్లీ రేకులకు ఆయిల్ని అప్లై చేసేసి అలాగ నేను ఇడ్లీ రేకుల్లో పెట్టేసుకున్నాను. కరెక్ట్గా ఒక 15-20 మినిట్స్ వరకు కుక్ చేయాలి. కుక్ చేశాక